వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. పాలల్లో కప్ప అసలు ఎందుకు ఇలా ఉంది? ఇమేజ్ అనేది రియలా అబద్ధం అనేది ఇప్పుడు క్లియర్గా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నిజంగా ఇది విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోతారు కూడా. అయితే ఫ్రిడ్జ్లో లేని రోజుల్లో పాలు తాజాగా ఉండేందుకు రష్యా, ఫిన్లాండ్ దేశాల ప్రజలు ఓ వింత పద్ధతిని అయితే అనుసరించేవారు. మరి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పాలు ఉన్న ప్రాంతాల్లో గోధుమ రంగు కప్పలను అయితే వదిలేవారు. నిజానికి ఇది కావాలని చేశారు. ఏదో కప్పలు అనుకోకుండా వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందని తెలియజేస్తున్నారు. కప్పల చర్మం నుంచి సహజ సిద్ధమైన యాంటీబయాటిక్లు అయితే విడుదలవుతాయి. మరి ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది. అయితే అవి పాలల్లో ఉండే బ్యాక్టీరియాను చంపి పాలు ఎక్కువ రోజులు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడతాయని కూడా ఇలా చేసేవారు. చూశారు కదా. నాకైతే ఇది చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం అయితే వేసింది. ఫ్రిడ్జ్లో లేని సందర్భాల్లో పాలు నిల్వ ఉంచేందుకైతే కప్పలను ఇలా వదిలేవారట. మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.